అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినూతన కార్యక్రమాలు నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్నాయి. అయితే ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు పాన్ షాపుల తనిఖీలు జరిగినాయి. దీంతోపాటు షాపులు కూడా తనిఖీ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఆ పాన్ షాపుల్లో వాస్తవికాలు ఏమేమి ఉన్నాయి, ఏంటి, అసలు ఏదన్నా మత్తు పదార్థాలు అమ్మకం జరుగుతుందా, అసలు ఏంటి అనే కోణంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. తనిఖీలో ప్రధానమైన అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఆ మత్తు పదార్థాలు అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ తెలిస్తే చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ చెప్పిన పరిస్థితి. అయితే దీంతోపాటు ప్రధానంగా పాన్ టేలాలు తనిఖీలు చేస్తూ వాస్తవికాలు చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా కళాశాలలు కావచ్చు, బహిరంగ ప్రదేశాలు కావచ్చు, ఇలాంటి పలు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెబుతున్న పరిస్థితి. అయితే నిర్మల్ జిల్లా పోలీసులు రోజుకో కార్యక్రమాన్ని తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న మైనర్ పిల్లలు ఎవరైతే దాదాపుగా 292 మంది విద్యార్థులను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అటు బైన్సా కావచ్చు, అదేవిధంగా నిర్మల్ టౌన్ కావచ్చు, ఇటు ఖానాపూర్ వరకు ఎవరికి కూడా వాహనాలు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. ఒకవేళ మైనర్లకు వాహనాలు కనుక ఇస్తే చట్టపరమైన ఏ ఇబ్బంది ఉన్నా వాహనం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే బాధ్యులవుతారని జిల్లా ఎస్పీ ఇప్పటికే బహిరంగ ప్రకటన చేసిన పరిస్థితి. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కూడా కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అతివేగంగా పోయే మీ పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు, చిన్న వయసులో ఉన్న ఎవరు కూడా బండ్లు నడపకూడదు. ఒకవేళ ఎవరైనా వాహనాలు ఇచ్చినట్టు తెలిస్తే, హాలిడేస్ వచ్చాయి కాబట్టి అందరు ఇంటి వద్దే ఉన్నారు, అయితే వాహనాలు తీసుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు, దీంతోపాటు అతివేగంగా తిరుగుతున్నారు, గతంలో యాక్సిడెంట్లు అయిన విషయం తెలిసిందే, మీకే తీరని నష్టం జరుగుతుంది ఏదన్నా అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలు ఎవరైనా అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ సమాచారం ఇస్తే వారికి పారితోషికం కూడా ఇస్తామని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు అఖిలేష్ సంబంధించి ఇటు ఆదిలాబాద్లో కూడా వరుసగా జరుగుతుంది, ఆసిఫాబాద్లో నిర్మల్లో కూడా ఈ పరిస్థితి. అయితే నిర్మల్ జిల్లాలో ప్రధానంగా మనం చూసినట్టుగానైతే రాజేష్ మీనా కావచ్చు, అన్వేష్ కావచ్చు, ఇలా పలు ఏఎస్పీలతో వరుస దాడులు చేపిస్తున్న పరిస్థితి, వరుస తనిఖీలు చేపిస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా తమరికి సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తాము, నిర్మల్ పోలీసు మీ పోలీస్ మీకోసం నిర్మల్ పోలీసులు ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓటు స్టూడియో. कुछ भी ऐसा मटेरियल या नहीं होना है, ठीक है। ये पान का पेड़ है। नहीं
పైన కవర్ ఉంది బ్లాక్ కవర్ रजनीकांत पुराने के का बोल दिए क्या ये वो बड़ी तो रहेगा सर हैं कौन से पेपर से हैं वो उसके पेपर से किसके गांजा के पेपर से ना कौन आता था गांजा कौन लेता है तुम्हारे पास ये आप तो खाई जाते थे साहब अभी तो पहले कौन आता था बहुत आते थे पहले खत्म हो गया हैं? कौन आता है ये ये खाली इसके सिगरेट में कुछ पैसे आते हैं तो ये ये इन्विटेशन कार्ड के पैसे रखते हैं ये वो इस जमाने में रखे थे साहब वो ये आता कौन कौन है कौन रखता है ये आते थे खत्म हो गया था वो एक बार मालूम हुआ खत्म नहीं, ये सब तो वो गलत है सब के साथ मैं रखी थी ये पीली को देने का से लाया था वो वैसे रहेगा మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది